నెల్లూరు జిల్లాలో భూ సమస్య చర్చనీయాంశమైంది. వెంకటాచలం మండలం తాటిపర్తిపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో ఏడాది పంట వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ అవాంతరం ఎదురవుతోందని ఆయన కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. భూమిని సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని వెంకటాచలం మండలంలోని తాటిపర్తిపాలెం గ్రామానికి చెందిన జంగం ప్రసాద్ కోరారు. నెల్లూరు కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి బిట్టు రెవెన్యూ పరిధిలోని 2430 సర్వే నెంబర్లో 2.8 ఎకరాల ప్రభుత్వ భూమిని 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నట్లు చెప్పారు. సర్వేపల్లి బిట్టు రెవెన్యూ పరిధిలో 30 మంది రైతులు 100 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది తన భూమిలో సాగు చేయనీయకుండా టీడీపీ నాయకులు నిక్కుదోలు రమేష్ అధికారులపై ఒత్తిడి చేసి తన భూమిని సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని వినతిలో పేర్కొన్నారు. జంగం ప్రసాద్ ఎంఆర్ఓ, విఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఛానల్ 9 ప్రతినిధి ఈ వ్యవహారంపై ఎంఆర్ఓను వివరణ కోరగా ఎంఆర్ఓ స్పందించకపోవటం ప్రశ్నార్థకంగా మారింది. రమేష్ సుమారు 7 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి వద్ద భూమిని సాగు చేస్తున్నారు. కేవలం తన భూమిలో మాత్రమే సాగు చేయలేకుండా అడ్డుకోవడంతో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జంగం ప్రసాద్ ఎస్సీ కులానికి చెందిన వాడిని. నన్ను గత 30 సంవత్సరాల క్రితం నుంచి నేను పొలం 2 ఎకరాల 8 సెంట్లు పొలాన్ని వేసుకుంటున్నాను. కానీ ఈ రోజు సంవత్సరం నుంచి నాకు పొలాన్ని వేయకుండా ఆపేశారు. ఎంఆర్ఓ గారు విఆర్ఓ పంపించి ఇక్కడ నిక్కుదాల రమేష్ అనే అతను పంపించి నన్ను ఆపిచ్చేసాడు. అదే రమేష్ చుట్టుపక్కల పొలం అంతా కూడా గవర్నమెంట్ సంబంధించి పొలమేను. కేవలం ఒక దళితుడని ఒక పొలాన్ని కేవలం నన్ను ఒక్కడిని టార్గెట్ చేసి ఆపిచ్చారు. నేను ఎస్సీ మాల కులానికి చెందిన వాడని ఆపిచ్చారు. ప్రభుత్వ పొలం అందరూ ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. సుమారు కనీసం 400 ఎకరాల పొలం ఉంది ఈ ఊర్లో, తాడిపర్తిపాలెంలో ఉన్నాయి కూడా. కేవలం ఒక ప్రసాద్ మంది టార్గెట్ చేశారు. కనీసం కేవలం నేను 14 మంది దగ్గర కొన్నాను సార్. ఊరికి మటుకు అర్థిచ్చిందేం కాదు, ఇది అందరి దగ్గర కొన్నాదేమో. కానీ దయించి సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన దృష్టికి తెలుపుతున్నాను. దయించి నా పంట వేసుకోవడానికి అవకాశాన్ని కల్పించమని కోరుతున్నాను. పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. మేము అప్పటి నుంచి ఈ పంట వేసుకుంటానే ఉన్నాము. కానీ గత సంవత్సరం నుంచి పార్టీల పరంగా పెట్టుకొని మేము 14 మంది దగ్గర 1,70,000, 80,000 ఇచ్చి కొనుక్కున్న ఈ పంటని వేసుకొని కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పెట్టేవాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు, మాకు అమ్మిన వాళ్ళే సగం ఇబ్బంది పెడుతున్నారు. ఈ రమేష్ అన్న ఎవరో నాకు అసలు తెలియదు. కానీ ఆ అన్న ఇప్పుడు ఈ సంవత్సరం మమ్మల్ని పంట వేయకుండా మీ వాళ్ళమ్మ మాకు ఇట్లా చేశారు, మేమేం చేయలేదని నాటకాలు చేస్తున్నాడు. అటువంటి నాటకాలన్నీ ఆపేసి నిరుపేదమైన మమ్మల్ని ఎస్సీకి సంబంధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా పంట మేము వేసుకునేటట్టు సహాయం చేయమని నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తితో, ఆ విఆర్ఓ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మేము ఏ సమస్యలు ఎదుర్కోవాలో మాకైతే తెలియదు. పంట వేసుకున్నాము, దయచేసి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అధికారులు అడుగుతున్నాను నేను.